నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తా ఉంటారు ప్రైవేట్ ఓకే అన్న డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది సెక్టర్. మా సైడ్ నుంచి అయితే మాకు జనసేన గెలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకని అంటే మార్పు అనేది రావాలి. అధికారం ఒకరి చేతిలో ఉండటం వల్ల వాళ్ళకి నిర్లక్ష్యం అనేది పెరుగుతుంది. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఎవరైతే పథకాలు పొందారో వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఎవరు పథకాలు పొందిన వాళ్ళకి వాళ్ళకి బాగోట్లేదు. అసలు ఈ పథకాల కాన్సెప్ట్ మీద ఏమంటారు మీరు అంటే ఉచితాలన్నీ కూడా మన దగ్గర నుంచి తీసిస్తున్నాయే కదండి. ఏం సపరేట్ గా బడ్జెట్ అనేది ఉండేదిగా. మన ట్యాక్సులు పే చేయటం వల్లే వాళ్ళు ఉచితాల పథకాలు అనేది పడుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా అంతే. సో ఇప్పుడు ట్యాక్స్ అయితే అందరూ కడతా ఉన్నారు కానీ పథకాలు మాత్రం కొంతమందికి వస్తా ఉన్నాయి అంటే దీన్ని ఎవరైతే లేనోళ్ళు పేదరికము దాన్ని ఏమంటారంటే ఎకనామిక్స్ లో ఫీలింగ్స్ ఉన్న పర్సన్స్ కి ఇచ్చినా పర్వాలా. బాగా కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన ఇక్కడ ఉన్నవాడు దొబ్బి లేనివాడు దొబ్బి మధ్యతరగతోడు దొబ్బి ఒక ప్యారలల్ అనేది లేదు. సమాంతరత అనేది లేదు. అసలు సామాన్యుడి పరిస్థితి ఏంటంటారు సామాన్యుడు ఏ ప్రభుత్వం వచ్చినా కష్టమేనండి. ఆడు కష్టపడితేనే బతుకుతాడు. ఆడి కష్టం వల్ల ఆడు బతుకుతున్నాడు. సపోజ్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆ కిరాయిలు తగిలితేనే ఆ ఆటో ఫిల్ అవుతేనే వాడు బతుకుతాడు. ఆడి కిరాయి వస్తేనే బతుకుతాడు. మరి ఈ రోజు ఆ పనులు ఉన్నాయంటారా వల్లనే మందగించినాయండి. వల్లనే లేవు. కారణం ఏంటంటారు ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే ఏదంటే అవగాహన లేమనుకోవాలి యాక్చువల్లీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అని మనం టార్గెట్ అవ్వలేం. కానీ కొన్ని మన చేసుకునే పనుల విధానం వల్ల కూడా ఉండలేండి. ఇప్పుడు ఉచితాలు ఇవ్వటం వల్ల సోమరితనం అనేది పెరిగిపోయింది. ఆడు కష్టపడేవాడు కష్టపడట్లేదు కూడా. దానివల్ల పని అనేది కల్పించుకోలేకపోతున్నాడు. ఎందుకులే నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా నాకు 10,000 వస్తాయి అనుకోండి. సో మీరు మొదట్లో మార్పు రావాలి అని చెప్పి మీరు ఒక మాట అన్నారు కానీ ఈ రోజు మేము వస్తుంటే కొంతమంది దగ్గర పెట్టినప్పుడు రకరకాల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉంటారు. సో పథకాలు ఇస్తా ఉన్నారు కాబట్టి అవే మాకు గొప్ప అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మరి ఇంకా ఈ విధమైన ఆలోచనలో ఉన్న వాళ్ళ నుంచి మీరు మార్పు కోరుకుంటాం అనేది కొంచెం హాస్యాస్పదంగా అనిపించట్లేదు? అదేం లేదండి. హాస్యాస్పదం ఏం లేదు. ఇప్పుడు 5,000 బరాబరు కాదుగా. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ముల ఆలోచన థింకింగే వేరియేషన్ ఉంటుంది. ఇలా సమాజంలో ఏనండి మీరు హాస్యాస్పదంగా అన్నదానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు పథకాలు పొందేవాడు ఏమనుకుంటాడు, అబ్బా నేనేం చేసినా చేయకపోయినా నాకు పథకాలు వస్తున్నాయిలే నా ఇల్లు గడిచిపోతుంది అనుకుంటాడు. అంతే కదా. పథకాలు రానోడు ఏమనుకుంటాడు, మాకేం చేశాడు అనుకుంటాడు. అలాగే వేరియేషన్స్ అనేది ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు ఆలోచన వేరే వేరే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన 5 ఏళ్ల కాన్సెప్ట్ తీసుకుంటే 5 ఏళ్ళు కలిస్తేనే అన్నముద్దు నోట్లోకి వెళ్తుంది. అవునండి. సో ఇప్పుడు కలిసే పరిస్థితి కనిపిస్తుంది అంటారు? ఏమో కలిస్తే అంటే ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుందండి. దాన్ని మనం గెస్ట్ చేయలేము. ఎవరి మనసులో ఏముందో మనం తీయటానికి ఆ బ్రహ్మర్షి కాదుగా. మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో నేను తీయటానికి. ఆ ఓటర్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత దేనికి వేస్తాడో. సపోజు కొన్ని రాజకీయ పార్టీలు డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు వాళ్ళకే వేసారని గ్యారంటీ మనం చెప్పలేదు. వాడి మనస్సాక్షిగా తెలుస్తుంది. అది నేను చెప్పేది. సో మరి ఈ రోజు ఫైనల్ గా మనం జనసేన టీడీపీ పొత్తుని ఎట్లా చూడాలండి? అది టీడీపీతో పొత్తు కలవటం మాకు తెలిసి ఇక్కడ ఎక్కువ కాపు సామాజిక వర్గం అండి. కాకపోతే పొత్తు కలవటం అనేది నేను మైనస్ అంటా. అంటే ఈ రోజు రాష్ట్రం బాగు చేసుకోవాలంటే పొత్తు కంపల్సరీ అన్నారు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, రెవల్యూషన్ బిగిన్స్ వన్ పీపుల్ అని. ఆ ఒక్కడి చేత ప్రయాణం మొదలు పెట్టుంటే ఈ రోజు కాకపోతే నెక్స్ట్ అయినా అయ్యేవి. పడంగానే ఇప్పుడు ప్రతి బాల్ 6 కొట్టాలని లేదుగా. లూజ్ బాల్ వస్తేనే 6 కొడతారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఆయన మాటలు అర్థమైంది, నాకు అర్థమైంది. మిమ్మల్ని మీ దగ్గర చెప్తాను. 2019లో ఒంటరిగా వెళ్తే కనీసం ఆయన్ని కూడా గెలిపించలేకపోతే ఎక్కడో ఒక చోట గెలిపిస్తే ఆయన కూడా వైసీపీలో గెలిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా వెళ్తే గెలిపోవటం సంగతి పక్కన పెడితే ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది. దీన్ని బాగు చేసుకోవాలంటే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలన్న విధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నానన్న విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాష్ట్ర బాగు కోసం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. సో దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న జనసేన కార్యకర్తలు లేదంటే కాపు సామాజిక వర్గ నాయకులు ఆ సామాజిక వర్గ ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారని అనుకుంటున్నారు? స్వీకరించడం అనేది ఎలా ఉందంటే అండి, ఎవరైనా మన బంగారం మంచి మనదే కావాలనుకుంటారు. మన కాకి పిల్ల కాకి ముద్దు.
ఇప్పుడు వేరియేషన్ లో ఆయనకు పొత్తు కలిసిన పార్టీలు ఏమనుకుంటారు, నా కొడుకు సీఎం అవుతే బాగుంటది అనుకుంటారు కానీ ఎవరికైనా ఉంటది అది. ఎవరికి బంగారం వాళ్ళకి మంచిది. మనిషి నైజం. ఆ, సహజ గుణం, నైజం కూడా కాదు. దాంట్లో ఈయనకు వచ్చి మరి రేపు ఈయన గెలిచినా పొత్తు పెట్టుకొని ఈయనకి ఇస్తాడని గ్యారంటీ ఉంది. ఓకే. దానివల్ల పొత్తు కలవకుండా ఆ. ఒక కాన్సెప్ట్ సింగిల్ గా వెళ్ళుంటే ఆ. బాగుండేది. మా అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ వెళ్తే ఎవరికి నష్టం కలిగిద్ది అంటారు? ఎవరు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే జనసేన పార్టీని ఫామ్ చేస్తుందన్న నమ్మకం అయితే చాలా తక్కువ. అవును. అంటే కర్ణాటక గతంలో జరిగినట్టు ఏమన్నా మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకుండా జనసేనకు వస్తే తప్ప ఆ పరిస్థితి రాదు. అవును. సో గతంలో 19లో చూసుకుంటే తెలుగుదేశం గట్టిగా గండి కొట్టేది. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తెలుగుదేశానికి పడద్దు అనుకోవాలా, లేదంటే అధికార పార్టీకి గండి పెట్టిద్ది అనుకోవాలా? ఇప్పుడు ఒకవేళ ఒంటరిగా వెళ్తే ఇప్పుడు ప్రజలంతా ఒక ప్యాటర్న్ గా వెళ్ళిపోయారండి. మనకి డబ్బులు ఇచ్చాడా, ఆ రోజు పూట గడిచిందా, ఆడికి ఓటు గుద్దేశామా. ప్రజల్లో తీసుకురావాలి మార్పు అనేది. ఆ మార్పు అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లోకి వెళ్తే గానీ ఆ సమీకరణాలు అనేవి మారచ్చు. సో ఇప్పుడు ఏదేమైనా ఎలక్షన్స్ వచ్చేసినాయి. సో జనసేన సింగిల్ గా వెళ్ళట్లేదు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. సో దీని ప్రకారం మరి ఈ పొత్తు గెలిచే అవకాశం ఎంత ఉందో అనుకోవాలి. వెయిట్ అండ్ సీ, దాన్ని చూద్దాం. వెయిట్ చేయటం మంచిది.